ఈ విన్నింగ్ అయిన వాళ్ళని మరి సన్మానించుకోవడానికి మన గ్రేట్ మెంటర్ మరి డైమండ్ లీడర్ మరి మనందరం కోచ్ మరి గురించి ఫుల్ జోష్తో ఫుల్ ఎనర్జీతో ఇన్వైట్ చేస్తున్నాం. చిన్న పిక్ వస్తుంది, పిక్ అలాగే గురుమాతను ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మేడం గురుమాతను. పిక్ వస్తుంది. ఇదే హాల్లో నా చేతుల మీద అప్పుడు స్లాబ్ అయింది, మళ్ళీ నా చేతుల మీద మళ్ళీ ఇప్పుడు టార్గెట్ వినక మళ్ళీ రెండోసారి పెళ్లి చేస్తున్నా వాళ్ళకి. ఇక్కడ ఎస్ఆర్లో స్లాబ్ 11 దాకా చేసినా డైమండ్ అయిపోతారు. ఎస్ఆర్లో తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. గురుమాత అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మా క్రియేట్ అప్లైనర్స్ అయిన శ్రీనివాస్ గారికి,
బోడీ సార్కి, నాగలక్ష్మి మేడంకి చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఇలా ఫ్రెషర్స్ లెవెల్లో ఈ టార్గెట్ విన్ అయ్యానంటే నాకన్నా కూడా ఎక్కువగా నాకు ఫుల్ సపోర్ట్ చేసి నా పేరు అహల్య, నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసీ ఆఫీసర్గా చేస్తాను. అయితే నేను 20 years నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ నాకు ఈ ఫీల్డ్ నాకు అలవాట్లేదు. కానీ ఈ అవకాశం నాకు చిలకా బోడీ గారైన మా అన్నయ్య ద్వారా వచ్చింది. 1 year బ్యాకే నాకు ఈ అవకాశం వచ్చింది. కానీ నేను రిసీవ్ చేసుకోలేదు. నేను జాబ్ చేసుకుంటా ఇవన్నీ నాకు ఎందుకులే అనుకున్నాను. కానీ మా అన్నయ్య నన్ను వదిలిపెట్టలేదు. రిపీట్గా నన్ను ఫాలోఅప్ చేస్తూనే వచ్చారు. నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 4 months అవుతుంది. ఆ 4 monthsలో కూడా నేను సరిగ్గా ఈ టార్గెట్ మీద టైం పెట్టింది 10 days పెట్టామండి మేమందరం కూడా. ఆ 10 daysలోనే మా గ్రేట్ అప్లైనర్స్ అయిన శ్రీనివాస్ సారు, బోడీ సారు, మెరీ చెప్పాలి సార్, నాగలక్ష్మి మేడం, తను ఇలా ముగ్గురు సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఈ టార్గెట్ విన్ అయ్యాము. అంతేకాకుండా నిజంగానే దీనిలో చాలా నెగిటివ్ వస్తాయి అని చెప్పి నేను చాలా తెలుసుకున్నాను. మనుషుల్లో కూడా ఇలా ఉంటారు, ఇట్లా నెగిటివ్స్ ఇన్ని ఉంటాయి అని నాకు తెలియదు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను కాబట్టి అన్ని పాజిటివ్సే తీసుకున్నాను. దీనిలోనే నాకు మనుషుల్లో ఎంత నెగిటివిటీ ఉంటుందని తెలుసుకున్నాను. ఇలా ఉండాలి మనుషుల్లో కూడా టైప్స్ అని చెప్పి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా నేను నిజంగా కొన్ని విషయాల దగ్గర నెగిటివ్ అయినప్పుడు నేను జూమ్కి అటెండ్ అవుతాను. నేను జూమ్కి అటెండ్ అవ్వడానికి కూడా మా అప్లైనర్స్ నాగలక్ష్మి మేడమే. నేను డ్యూటీ చేసి ఇంట్లో చేసుకొని మళ్ళీ పార్ట్ టైం ఇచ్చేసుకోవడం వల్ల నేను జూమ్కి రాలేకపోయినా తను ప్రతిరోజు డైలీ నన్ను జూమ్కి నేను ఫోన్ చేసి నన్ను జూమ్కి అటెండ్ చేసేటట్టు చేస్తారు. నాగలక్ష్మి మేడం వెరీ థ్యాంక్ యూ. అదేవిధంగా నేను ఆ జూమ్లో నేను ఎప్పుడైతే నెగిటివ్ వస్తానో అప్పుడప్పుడు శ్రీనివాస్ సారు, గురూజీ గారు చెప్పే కొన్ని జూమ్ మీటింగ్లో అవి వినటం వల్ల నాలో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్కి వస్తాను. అందువల్ల ఇది కూడా నేను టార్గెట్ విన్ అవ్వడానికి నాకు చాలా ప్లస్ అయింది. అదేవిధంగా గురూజీ నేను ఈ సందర్భం కూడా చెప్పాలనుకున్నాను. 1 week బ్యాక్ చినకాకంలో మా ఊర్లో నేను ఒకళ్ళ ఇంటికి మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు. అతను డీడీ వేస్తానని వాళ్ళ వైఫ్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని తను రమ్మంటే ఫోర్స్ చేస్తే మేము ఆ ఇంటికి వెళ్ళాము. చినకాకంలో మా హస్బెండ్కి మావయ్య అవుతారంట, నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను అమరావతిలో ఎక్కువ ఉన్నాను, చినకాకంలో చాలా తక్కువ. అందువల్ల నాకు ఆ చినకాకంలో తెలీదు. మావయ్య అదే మా హస్బెండ్ వాళ్ళ ఊరైనా నాకు అంత తెలీదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నైట్ టైం వెళ్ళాము, 8:30 అట్లా అయింది. నేను, శ్రీనివాస్ గారు, బోడీ గారు, మా హస్బెండ్, నేను నలుగురు వెళ్ళాము గురించి. అక్కడ అతన్ని వాళ్ళ వైఫ్ పాజిటివ్గానే ఉంది కానీ వాళ్ళ హస్బెండ్ చాలా నెగిటివ్గా మాట్లాడాడు. ఇలాంటివి నేను చాలా చేశాను, వదిలేశాను, నువ్వు కూడా చేయవాకరా, ఇవన్నీ వేస్ట్, అది ఇదని మాట్లాడాడు. నేను ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను చినకాకంలో అంత మంచి హౌస్ కట్టుకుంది మీరే అన్నయ్య, మీ హౌస్ చాలా బాగుంది, ఈ చినకాకని మొత్తం ఇలాంటి హౌస్ నేను చూడలేదు, చాలా బాగా కట్టారని అతను నేను మెచ్చుకున్నాను. చాలా బాగుందని అన్నాను నేను. కానీ అతను ఎంత నెగిటివ్గా మాట్లాడాడంటే చాలా హేళనగా మాట్లాడాడు. నాకు చాలా బాధ వేసి నేను ఒకటే అనుకున్నా, ఈ చినకాకంలో నువ్వు ఈ ఇల్లు కట్టావు, నేను డూప్లెక్స్ ఇల్లు కట్టి నేను గృహప్రవేశానికి నేను నా హస్బెండ్ చూపిస్తానని డెసిషన్ తీసుకుని బయటకు వచ్చాను. నేను కంపల్సరీ గురించి మీ అందరినీ చెప్తున్నాను, నేను అక్కడ చేస్తాను గురించి. అదేవిధంగా మా హస్బెండ్ని అక్కడ శ్రీనివాస్ సార్ వాళ్ళ ముగ్గురు కూడా చాలా కన్విన్స్ చేయడానికి తనకి ఎంతగానో చెప్పాను, ఆయన నమ్మలేదు. కానీ ఈ సేఫ్ షాప్ ద్వారానే నేను ఆ ఇల్లు కట్టి మిమ్మల్ని అందరినీ అక్కడికి పిలుస్తాను. ఆయన్ని నేనే వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి మా హస్బెండ్ నేను పిలుస్తాను గురించి. థ్యాంక్ యూ సో మచ్. జై హో గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. నా పేరు రాజశేఖర్, నెక్స్ట్ నేమ్ అజయ్ కుమార్. నేను అంతకుముందు హాస్పిటల్లో మేనేజర్గా అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో మేనేజర్గా చేసేవాడిని. ఆ తర్వాత వేరే ఆపర్చునిటీ రావడం వల్ల సీఎం గారి క్యాంపస్ సెక్రటరియట్లో చిన్న పేషీ వర్క్స్ ఇట్లా చేస్తూ ఉంటాను. సో 1.5 year క్రితమే నాకు ఈ అవకాశం మా బావగారు అలాగే మా అక్కయ్య నాగలక్ష్మి గారు, చిలకా బోడీ గారి ద్వారా మా ఇంటికి వచ్చింది. సో మా బావగారు ఫస్ట్ చెప్పినప్పుడైతే నేనైతే నమ్మలేదు. బావా ఇవన్నీ చాలా ఫేక్లే, నేను ఇట్లాంటివి నమ్మనని చెప్పేసి చాలా లైట్గా తీసుకున్నాను. కానీ నా భార్య చాలా సీరియస్గా తీసుకొని నన్ను కూడా దీంట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పుష్ చేస్తాను.
నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అసలు. సో నేను ఎప్పుడైతే ఇట్లా 1.5 year క్రితం ఈ ఛాన్స్ని మిస్ చేసుకొని వదిలేశాను, నా పని నేను చేసుకుంటా, నా ఆఫీస్కి నేను వెళ్తా, నా డ్యూటీ నేను చేసుకుంటా ఉండేవాడిని. నెక్స్ట్ ఒక రోజు మా బావగారు ఎర్లీ మార్నింగ్ నాకు పొద్దున్నే కాల్ చేశారు. బావా ఇట్లా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, ఫ్లైట్ ఎక్కుతున్నాను, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రా అని చెప్పేసి మా బావగారు నాకు ఫోన్ చేశారు. పొద్దున్నే చేయడంతో నేను పొద్దున్నే ఏంది బావా జోకేస్తున్నావు, ఈ జోకులు నేను నవ్వలేనులే బావా, సరే ఎక్కితే ఎక్కువ జాగ్రత్తగా అని చెప్పి నేను అన్నాను. లేదు బావా నువ్వు రావాల్సిందే అని చెప్పానంటే సరే ఏందని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్య గారికి ఇష్టం అని చెప్పి గులాబ్ జామున్ మంచి వేడివేడిగా గులాబ్ జామున్ రెడీ చేసి పెట్టి బాక్స్ కేసి పెట్టాను. నేను వెళ్ళేసరికి మిస్ అయిపోయాను. ఈ లోపల అందరూ లోపలికి వెళ్ళిపోయారు, నేను ఎయిర్పోర్ట్ బయటే ఉన్నాను. ఇంకా మా అక్కయ్య గారు వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే అందరితో చూసి అప్పుడు నేను స్టన్ అయ్యాను. నిజంగా షాక్ అయ్యాను. ఎక్కడో హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసుకునే వ్యక్తి ఇలా వెళ్ళిపోయాడు ఏంటి అంటే నిజమేనా ఇది, నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అబ్బా అని చెప్పేసి నేను అప్పుడు ఆలోచించుకున్నాను. అది ఎప్పుడైతే జరిగిందో నెక్స్ట్ నుంచి నేను ఎంట పడతాం మొదలు పెట్టాను. బావా నా బావా నన్ను జాయిన్ చేయి బావా, నన్ను జాయిన్ చేయి బావా, నన్ను జాయిన్ చేయి బావా అని చెప్పేసి ఇది చేసేసారు. అయితే మా మిస్సెస్ని ఫస్ట్ జాయిన్ చేశారు. కొంచెం నా షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల నేను నిదానంగా లేట్గా మధ్యలో జాయిన్ అయ్యాను. మా ఆవిడ వంట చేస్తుందండి. మా ఆవిడ గారు వంట చేస్తుంటే ఫస్ట్ తను డీడీ చేశారు, తను వంట చేస్తుంది. నేను ఇది బాగా చూశాను కదా, ఈ ఫంక్షన్స్, ఈ ప్రతి ఒక్కరు చెప్పే విషయాలు ఇవన్నీ బాగా చూసి నేను చాలా ఇన్స్పైర్, అంటే పైకి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, బట్ లోపల ఇన్నర్ ఫీలింగ్ అనేటువంటిది ఒక కసి, ఒక థర్డ్ పర్సన్ ఉంటాడు కదా, సో మనం ఖచ్చితంగా కొట్టాలి, సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే మనం కూడా సొంత డీడీ వేసి మనం కూడా సపరేట్గా మనం ఏంటో నిరూపించుకోవాలన్న కసితో మా ఆవిడ గారు ఎర్లీ మార్నింగ్ వంటగదిలోకి వెళ్ళి గడ్డి తిప్పుతో తిరుగుతుంది. నేను ఈ లోపల మా మిస్సెస్ ఫోన్ తీసుకున్న దగ్గర మనీ లేవు, మనీ అంతా ఖర్చు అయిపోయింది. మా మిస్సెస్ ఫోన్ తీసుకుంటే ఫోన్ లాక్, నేను ఇట్లా అమౌంట్ కొట్టుకుంటానని చెప్పి అర్థమైనట్టుంది, లాక్ మార్చేసి లాక్ మారిస్తే నేను పడుకొని దుప్పటి వేసుకొని 4 సార్లు పట్ట కొడితే రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. దేవుడా ఒక్కసారి నాకు డీడీకి అవకాశం ఇవ్వని చెప్పి ప్రార్థన చేసుకొని 5వసారి కొట్టాను, కరెక్ట్ అయింది, లాక్ ఓపెన్ అయింది. వెంటనే అమౌంట్ నా ఫోన్ కొట్టించేసుకొని మా బాబుకి కొట్టేసి సోమశంకర్ గురించి బర్త్డే రోజు నేను డీడీ జరిగింది. సో ఇప్పుడు నా భార్యకు ఒక డీడీ ఉంది, నాకు ఒక డీడీ, సో ఇద్దరం సపరేట్గా డీడీ పెట్టుకొని పోటాపోటీగా ఇద్దరం పోటీ పడుతున్నాం. దీని అంతటికీ గురూజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేరా శ్రీనివాసరావు గారు, నిజంగా సార్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అంత పెద్ద ర్యాంకులో ఉన్న వ్యక్తి ఉండి కూడా చాలా సింపుల్గా చిన్నపిల్లలాగా ఒక్కోసారి నాకైతే అసలు ఆయన బొగ్గలు చూస్తుంటే నాకు నవ్వుస్తూ ఉంటుంది, పట్టుకుని పిండి అని అనిపించింది. నేను అదే చెప్తాడు, గురించి మాత్రం చాలా బాగా ఇది చేస్తారు, వచ్చిన ఇది కానీ మంచి ఇన్స్పిరేషన్. ఒక్కోసారి నిజంగా అండి నాకు కొన్ని ఇప్పుడున్న పిల్లల ఫీజులు ఇలాంటి టెన్షన్స్లో కొంచెం మనీ బాగా టైట్ అయిపోయింది. సో ఆ టైంలో కూడా నాకు కనీసం బండిలో పెట్రోల్ కొట్టించుకుందామా ఏంటనే పరిస్థితి కూడా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, అంత టైట్ పొజిషన్ అయింది ప్రజెంట్. సో అలాంటి టైంలో కూడా నాకు నాగలక్ష్మి గారు, చిలకా బోడి గారు, శ్రీనివాసరావు గారు నాకు బండిలో ఆయిల్ కొట్టించి నన్ను తీసుకెళ్ళి నువ్వు రా టైగర్, నువ్వు రా, నీలో చాలా మంది రా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి స్నాక్స్ తెప్పించి మధ్యాహ్నం భోజనం కూడా 9 రోజులు తిరిగితే అక్కడ బిర్యానీ పెట్టించారు. శ్రీనివాస్ గురించి అయితే ఏంటి, బోడి గారు అయితే ఏంటి, నాగలక్ష్మి గారు అయితే ఏంటి, రెస్పెక్ట్ లాగా చూసుకున్నాను. మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. నిజంగా సేఫ్ షాప్ కూడా డబ్బేమో మీలాంటి ప్రేమ మాత్రం నేను పొందుకున్నాను. అలాగే మధ్యలో శ్రీకాంత్ గురించి కూడా ఫోన్ చేసేవాళ్ళు, టైగర్ నీ ఫొటోస్ చూస్తున్నాను, మంచిగా చాలా స్పీడ్గా ఉన్నావు, వెళ్ళాలి నువ్వు అలాగే దూసుకెళ్ళని చెప్పేసి నాకు మధ్యలో కాల్ చేసి శ్రీకాంత్ గురించి కూడా నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో అన్నిటికంటే ముందు చిన్నారావు గురించి, అసలు మీ వీడియోస్ నేను ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా కూడా గురించి వెంటనే ఫోన్ చేస్తాను, యూట్యూబ్ ఒకటి ఓపెన్ చేస్తాను, మీరు తొడగొట్టి సింహంలా గర్జించిన ఒక వీడియో ఉంది, అదే చూపిస్తాను గురించి. వాళ్ళకి సౌండ్ ఉండదు, పిచ్చి పెట్టినట్టు వస్తుంది, ఏంది అని చెప్పేసి సో సౌండ్ ఉండదు గురించి. ఏదైనా ఎక్స్ట్రా వస్తే మాత్రం గురించి వీడియో తీసి ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఆ విధంగా షేఫ్ షాప్ ద్వారా ఇంతమంది కష్టపడి మాకు వెన్నెముక బ్యాక్ బోన్ లాగా నిలబడి, పెట్రోల్ అంటే పెట్రోల్, ఫుడ్ అంటే ఫుడ్, అన్నిటికీ చక్కగా మమ్మల్ని ఒక కన్న బిడ్డలాగా చూసుకొని సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఇది విన్ అవడం అనేది జరిగిందండి.
అంతేగాని ఇది మాకైతే ఏమి కాదు. జస్ట్ మేము తెలిసిన వాళ్ళ దగ్గరికి గురువు అని తీసుకెళ్ళడమే చేసాము. ప్లాన్స్ చెప్పి మమ్మల్ని ఎలాగైనా విన్ చేయాలని మాకంటే ముందు తప్పన వాళ్ళకు ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా నేను శ్రీనివాస్ గురూజీకి, చిలకా బోడీ గారికి, అలాగే యంగ్ టైగర్ మై సిస్టర్ నాగలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ విజయం మీది, ఇది మీకు అంకితం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గ్రేట్ ఒకసారి అజయ్ సార్ కోసం బిగ్ క్లాస్ అండి. నేను పెద్దగా మాట్లాడింది ఏం లేదు ఏమో ఇప్పుడు కూడా ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు అజయ్ సార్. అదే మేడం కూడా వావ్ డైమండ్స్ మాట్లాడేది అనిపిస్తారు మీకు. నాకు బై బర్త్డే కొన్ని క్వాలిటీస్ దేవుడు ఇస్తారంట. ఓకేనా, ఈరోజు మీరు ఫ్రెషర్గా ఉన్నాను ఒక డైమండ్ లీడర్ మాట్లాడినట్టు నన్ను కూడా ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడారు. సో రేట్గా వీళ్ళ కోసం బిగ్ క్లాస్ కొట్టినట్టు నాకు ఒక మాట ఇవ్వాలి మీరు. అసలే మేడం చెల్లి నువ్వు కూడా ఒక 4 సంవత్సరాలు మేము నిలబడి ఉండాలి. మేము సక్సెస్ చేయడానికి మేము ఉంటాం మీకు తోడుగా. ఓకేనా, శ్రీనివాస్ గారు, బోడీ గారు, నాగలక్ష్మి గారు, స్వామిదాస్ గారు, వీళ్ళే కాదు నేను కూడా మీకు అండగా ఉంటాను. సో మీకు కన్నీళ్ళు ఆనందం వస్తున్నాయి కాదట్లేదులే. కానీ నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసావో ఆ ఛాలెంజ్కి నేను నీకు సపోర్ట్. నీ చేత అంతకు మించి పెద్ద డూప్లెక్స్ అంట కదా. సో ఫస్ట్ ఇయర్ బిల్డింగ్ కట్టేసి అందరు ముందు శభాష్ అనిపించేలాగా నేను చేపిస్తాను. ఓకేనా, మీకు అందమైన నేను తోడుతాను ధైర్యంగా ఉంటుంది. సో ఒకటే అనమాట, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరి మాట వినకండి. 4 సంవత్సరాలు ఇదే మాదిరిగా మధ్యలో చిన్న అంటే మనస్పర్ధలు అప్లైన్ డెవలప్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఎట్లా అంటే ఎక్కువ ఫీలింగ్స్ వల్ల వస్తాయి. వాళ్ళకి పేరు వస్తుంది, వీళ్ళకి పేరు వస్తుంది, నాకు రావడానికి చిన్నపిల్లలు తాగలు అవుతాయి, బిగ్ బాస్లో అయినట్టు అవుతుంది. ఓకేనా, అవన్నీ కూడా వదిలేసి ఒక డ్రీమ్ కోసం, బిజినెస్ లో డైమండ్ అవుట్ కోసం మనం పనిచేయాలి. ఓకేనా, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా సో నాకు మా మిస్సెస్ మధ్యలో కూడా కొన్ని చిన్న వచ్చాయి ఫస్ట్లో. ఓకేనా, అంటే వర్కింగ్ ప్రాసెస్లో నేను కొన్నిసార్లు పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ వదిలేసి తిరుగుతున్నప్పుడు తను ఇబ్బంది పడుతుండేది. అది కూడా అర్థంతో చెప్పుకొని నేను చేస్తున్నాను. చెల్లి నువ్వు కూడా మీ సార్ కొంచెం తిరుగుతున్న ప్రాసెస్లో నువ్వు కూడా సపోర్ట్గా ఉండాలి. ఓకేనా, 4 ఏళ్ళు మీరు ఇద్దరు కలిసి యూనిటీగా ఉంటే మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత మాది. ఉంటారా? కంపల్సరీ 4 years మేము వదిలిపెట్టాం గురించి మిమ్మల్ని. ప్లస్ శ్రీనివాస్ నాగలక్ష్మి గారు, బోడీ గారు రండి. శిఖర్ సార్ అప్లై సందరాండి. ఆర్పీసారు రేవతి మేడం కూడా అప్లై కదా రండి. వీళ్ళు అప్లై సందరండి. మీరు మాట్లాడాలి కదా. సో మా అప్లై సందరూ మీరు మాట్లాడండి. నువ్వు పెట్టు. 4 సంవత్సరాలు ఈ బిజినెస్ ని వదిలిపెట్టకుండా డైమండ్ అవుతామని నా అప్లైస్ అందరు సాక్షిగా, టీం అందరు సాక్షిగా మాటిస్తున్నాను. ఓకేనా, సో ఈ రోజు తారీఖు వచ్చేలాగే, తారీఖు ఎంత? 30 తారీఖు ఉగాది రోజు. సో ఉగాది రోజు మనం మాట్లాడుకుంటున్నాము. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉగాది రోజు చూసుకుంటే మీరు డైమండ్ అయ్యి ఆ గృహప్రవేశం కూడా అయిపోవాలి. ఓకేనా, 3/2025 మార్చి. ఓకేనా, చేస్తారా? సో మరి ఈ కాంటెస్ట్ కూడా విన్ అవ్వాలి. చెప్పండి మరి. గురించి మ్యాక్సిమం నేను బ్యాంకాక్ వినాలని మ్యాక్సిమం ట్రై చేశాను. పర్లేదు, ప్రెషర్ లెవెల్ అయినా కానీ నేను ఈ టార్గెట్ చక్రాలు వెళ్ళినందుకు గురించి. ఓకే గురూజీ, నేను కూడా ఇది ఫస్ట్ కాబట్టి మిగతా 10 కూడా నేను టార్గెట్స్ డెఫినెట్లీ 4 సంవత్సరాలు కాదు గురూజీ, నా ప్రాణం పోయేంత వరకు సేఫ్ షాప్ వదిలిపెట్టాను. ఒకవేళ మధ్యలో ఫోన్తో పడి తిట్టుకోవద్దు. ఖచ్చితంగా నా ప్రాణం పోయేంత వరకు సేఫ్ షాప్లో ఉంటాను. నా పిల్లలను కూడా సేఫ్ షాప్లో నిలబెడతానని చెప్పేసి నేను గట్టిగా సీరియస్గా తీసుకుంటున్నాను. అండ్ గురూజీ మీ ముందు చెప్తున్నాను గురూజీ, రేపటి నుంచి ఇంకా సెక్రటరీకి కూడా వెళ్ళను, ఇక ఏ ఎమ్మెల్యే చుట్టూ ఏ మినిస్టర్ చుట్టూ వెళ్ళను.
ఒకవేళ ఫోన్ చేసిన ఆయన బిజీ అని చెప్పేసి నేను సక్సెస్ చేస్తాను. నా ఫుల్ ఫోకస్డ్ సేఫ్ షాప్లో పెడతాను. నా పిల్లల జాబ్ కూడా రిజైన్ చేసేసి నేను సక్సెస్ చేస్తానని చెప్పేసి మీకు మాట్లాడుతున్నాను గురించి రేపే రిజైన్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురించి. ఈ మంత్లో వచ్చే టార్గెట్ అది అంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే 100% ఎఫర్ట్ పెట్టి గురూజీ మా అప్పులేను సో డెఫినెట్లీ ఈ మంత్ టార్గెట్ ఏదైనా సరే 100% దేవా చిన్నారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని నా అప్లయన్స్ని గురూజీని మా భార్య సపోర్ట్ అందరూ సపోర్ట్ తీసుకొని 100% నేను విన్ అవుతానని చెప్పేసి మీ అందరికీ దేవసేన మహాసేన అందరూ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై శ్రీరామ్. అజయ్ సార్ బీట్ లాగా మా మావయ్య గారు నాకు నిజంగా చాలా ధైర్యం వచ్చింది. మా మావయ్య నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ ఉన్నారని మా మావయ్య గారు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు గురించి. మా మావయ్య గారికి కూడా చాలా థ్యాంక్స్. చాలా ధైర్యం ఉంది. మా మావయ్య గారు ఫుల్ సపోర్ట్ ఉంటారని నమ్మకం ఉంది గురించి. ఆల్ బెస్ట్. సో నెక్స్ట్ రికగ్నిషన్ చేయాలి.